వీడియోలో చెప్పినట్టు నైనశ్రీకి అన్నం అయితే పెట్టేసి అక్కడే ఆడిపించానని చెప్పాను కదండి. ఎందుకంటే వెంటనే నిద్రపోతే జ్వరం వస్తుందని చెప్పి కాసేపు ఆడిపించుకొని ఇంటికైతే తీసుకొచ్చి పడుకోబెట్టేశాను. ఈలోపు అయితే వీళ్ళు వచ్చారు. ఎవరు అంటే లాస్ట్ ఫ్రైడేలో ఒక మెన్యూ వ్లాగ్ పెట్టాను కదండి, బయటకు వెళ్ళామని చెప్పి, అది దీనికోసమే అనమాట. మోటార్ తీసుకుందామని చెప్పి వెళ్ళాను, కానీ ఆ రోజు కుదరలేదు. అది లేదు తీసుకొచ్చి ఇచ్చి పంపిస్తాను సండే అన్నారు, కానీ సండే రాలేదు, నిన్న వచ్చారనమాట. సో అది నేను చక్కగా ఫిక్స్ చేయించుకుంటున్నాను. ఎందుకంటే నేను వేరే మిషన్ ఇంకోటి తెచ్చుకుందాం అనుకుంటున్నాను. సో హెడ్కి ఫిక్స్ చేపిస్తే ఏంటంటే అది రిమూవ్ చేయడానికి కుదరదు. అదే చక్కగా బిగించుకుంటే నేను ఏ హెడ్ దీనికి ఫిక్స్ చేసుకున్నా అది మోటార్ దీనికి యూస్ చేసుకోవచ్చు ఐడియాతో నేనైతే టేబుల్కే ఫిక్స్ చేపిస్తున్నాను అనమాట. ఏదైనా ఎనుము తెచ్చుకున్నప్పుడు పసుపు పట్టు పెట్టుకుంటే దానికి సంబంధించి నెగిటివ్ కానీ ఏదో దోషం ఏమైనా ఉంటే పోతుందని చెప్పి అమ్మమ్మ చెప్తూ ఉంటుంది. సో అందుకైతే పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నైనశ్రీ పడుకునేలోపు ఇంట్లో పని అక్కడ వదిలిపెట్టి వ్యాక్సిన్ చేయించుకోవడానికి వెళ్ళి అక్కడ అన్నం పెట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరే అక్కడే కూర్చున్నాను కాబట్టి పని అంతా ఆగిపోయింది. సో పని అంతా చేసేసుకొని కొంచెం డ్రెస్ అది స్టిచ్ చేద్దామని చెప్పుకుంటున్నాను. ఈ 2025 అయితే నాకు స్టార్టింగ్లోనే దెబ్బ కొట్టేసింది అనమాట. దెబ్బ అంటే ఏం లేదు, అదే ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది ఫేస్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అనే దాంతో ఉంటారనమాట. ఎంఎన్సీ కంపెనీలు అయితే మరీ టార్చర్ అండి. నాకైతే ఇంకా నాకు తెలిసి నేను ఈ మంత్తో జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంత టార్చర్గా ఉంది. ఎందుకంటే ఆఫీస్ వర్క్, ఇంట్లో పని, పిల్లల పని, ఆ టార్చరు మెంటల్గా తీసుకోలేకపోతున్నాను అనమాట. ఇప్పుడు మా అమ్మ అంటూనే ఉంటుంది, ఆడపిల్లలకి ఖచ్చితంగా చేతి పని ఉండాలి టైలరింగ్ అంటే బయటకు వెళ్ళి కుట్టేంతగా కాకపోయినా తన కాళ్ళ మీద నిలబడేంత నేర్చుకుంటే చాలని. సో అలాగా మా అమ్మ నాకు పెళ్లి కాకముందు టైలరింగ్ నేర్పించింది అనమాట. వెళ్ళమంటే నేను ఒక 1 మంత్ వెళ్ళి ఆపేశాను. ఇక చైతన్య కన్న తర్వాత ఇంట్లోనే ఉంటున్నాను కదా అని ఇంకొక 1 మంత్ వెళ్ళాను అనమాట. ఏదైనా కానీ 1 మంత్ వెళ్ళాను, కానీ నేను ప్రాక్టీస్ అయితే చేయలేదు. అంటారు కదండి ప్రాక్టీసే మోర్ పర్ఫెక్ట్గా చేస్తుందని చెప్పి, అది చేయలేదన్నమాట నేను. అయితే నైనశ్రీకి అన్నప్పటి నుంచి నైనశ్రీకి వేసిన ప్రతి డ్రెస్ నేనే కుట్టాను అనమాట. వచ్చిన మోడల్లోనే మోడల్స్ ఇవన్నీ డిజైన్స్ ఇవన్నీ బాగా కుదురుతున్నాయి, కానీ స్టిచ్చింగే కొంచెం పర్ఫెక్ట్గా రావాలి. సో ప్రాక్టీస్ చేద్దాము అంటే నాకేమవుతుందంటే నాకున్న కొంచెం టైంలో నేను అంత ప్రాక్టీస్ చేయడానికి అంత టైం దాని మీద పెట్టలేకపోతున్నాను అనమాట. అందుకనే మోటార్ అయితే తీసుకొచ్చుకున్నాను. చూద్దాము ఎంతవరకు చేద్దామని. ఇంకా కంప్లీట్గా ఆఫీస్ మానేసాను అనుకోండి, కంటిన్యూషన్గా ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చుంటాను అనమాట. నేను ఇందాక చూపించిన బ్లౌజ్తో ఈ డ్రెస్ అయితే నైనశ్రీకి ఫెస్టివల్ కోసం కుట్టాను. ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్